ఒక పార్టీలో పెరిగారు, కొన్నాళ్లకు మరో పార్టీలోకి జంప్ కొట్టారు. జగన్ను తిట్టిన అదే నోటితో తర్వాత ఆకాశానికెత్తారు. కట్ చేస్తే 2 ఏళ్లకు ఎమ్మెల్యేగా గెలిచారు. మరో 2 ఏళ్ల తర్వాత మంత్రి కూడా అయ్యారు. కానీ పోటీ స్థానం మారడంతో అడ్రస్ గల్లంతయింది. ఈ పరిస్థితులకు ఆమె వ్యవహరించిన తీరు కూడా కారణమయ్యింది. ఉమ్మడి గుంటూరు జిల్లా గురించి తెలిసిన ఎవరికైనా మాజీ మంత్రి విడుదల రజనీ పేరు తెలియకుండా ఉండదు. కాదు తెలుగు రాష్ట్రాల మొత్తంలోనూ రజనీ తెలియని వారు ఉండరు అంటే బాగుంటుందేమో. మరి ఆ స్థాయిలో ఈమె ఫేమస్. చిలకలూరిపేటకు చెందిన విడుదల రజనీని టీడీపీలో పెరిగిన ఐటీ మొక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. టీడీపీ సభావేదికల్లో జగన్ను తిట్టని తిట్లు తిట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే కొన్నాళ్లకు పెరిగిన పార్టీని కాదని వైసీపీలోకి వెళ్లిపోయారు. నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండటంతో పాటు పార్టీ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్తూ ఉండటంతో వైసీపీ చిలకలూరిపేట అభ్యర్థిగా బరిలోకి దించారు. గురువు టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు ప్రత్యర్థిగా బరిలోకి దించారు. హోరాహోరీగా సాగిన పోరాటంలో పుల్లారావును ఓడించి విజయాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి విడుదల రజనీని ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఫిర్యాదులు మీదకొచ్చిపడ్డాయి. ఆరోపణలు వెక్కిరించాయి. మంత్రి అయిన తర్వాత ఇవి మరింత పెరిగిపోయాయి. విడుదల రజనీకి ఆమె భర్త షాడో మంత్రిగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దందాలు మొత్తం ఆయనే చక్కబెట్టారనే విమర్శలు వెల్లువెత్తాయి. తమను బెదిరించి డబ్బులు తీసుకున్నారని క్రషర్ యజమానులు ఫిర్యాదు చేశారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిధులు దుర్వినియోగం చేశారనే కంప్లైంట్లు కూడా వచ్చాయి. ఎన్నికల ముందు పార్టీ నేత మల్లెల రాజేష్ నాయుడు నుంచి 6 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గంలో దందాలు నడిపిస్తున్నారు అనే వార్తలు కూడా మారుమోగాయి. వీటిలో కొన్ని పోలీస్ కేసుల వరకు వెళ్లాయి. మరికొన్ని కేసులు కోర్టు మెట్లెక్కాయి. ఏదో ఒక రూపంలో విడుదల రజనీ పేరు మారుమ్రోగుతూనే ఉండేది. చిలకలూరిపేట నియోజకవర్గంలో శ్రీ శారద ఉన్నత పాఠశాల అభివృద్ధి పేరుతో డబ్బులు వసూలు చేయటం, గ్రామ ప్రజల దగ్గర, చుట్టుపక్కల ప్రజల దగ్గర. అట్లానే ఎవరు వ్యాపారాలు చేయాలన్నా ఆమె నియోజకవర్గ పరిధిలో మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకి వాటాలు ఇవ్వటం, ఎట్టి పరిస్థితుల్లో వాటాలు ఇవ్వకపోతే ఆ వ్యాపారాల్ని మూసివేయటం. దానికి ఒక విజిలెన్స్ ఎస్పీ జోసఫ్ అనే అతన్ని అడ్డం పెట్టుకొని మరి అతని ద్వారా మరి చాలా అవినీతి వసూళ్లకి పాల్పడటం జరిగింది. ఆమె చేసిన అవినీతుల మీద ప్రత్యేకంగా మరి ఒక కమిటీ, హౌస్ కమిటీయో లేకపోతే న్యాయ నిపుణుల కమిటీ వేసి ఆమె అవినీతిని మొత్తం మరి ఇచ్చేయాలి. అక్కడి నుంచి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వస్తే ఆమెని 50,000 పైచిలకు మెజారిటీతో ఓడించడం జరిగింది. ఇక్కడ కూడా అసలు ఎమ్మెల్యే కాలేదు. ఒక అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత గుంటూరు నగరంలో సెటిల్మెంట్లు బిగించేసింది. ఆమె భర్త, మరిది, ఆమె ముఠ. అంటే ఎట్లాంటి ఒక లేడీ అయి ఉండి, ఒక స్త్రీ అయి ఉండి, ఒక స్త్రీ జాతికే మరి అవమానం, సిగ్గుపడేలాగా ఆమె ప్రవర్తన, ఆమె వ్యవహారం చేసిందంటే మరి ప్రజలు ఆమెకి ఆ చిలకలూరుపేటలో చేసిన అవినీతి వ్యవహారాల్ని గుంటూరు ప్రజలు తెలుసుకొని ముందే గుంటూరు నగర ప్రజలు కళ్ళు తెరిచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆమెని 50,000 పైచిలకు మెజార్టీతో ఓడించటం, మరి ఇదే ఆమెకి మరి గట్టి శిక్ష వేయటం జరిగింది ప్రజాక్షేత్రంలో. చిలకలూరిపేటలో 5 ఏళ్లు హవా చూపించిన విడుదల రజనీపై నియోజకవర్గ ఓటర్లు భగ్గుమన్నారు. సొంత పనులు తప్ప నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపణలు బలంగా ఉన్నాయి. సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. రజనీకి సీటు కేటాయిస్తే ఓడిస్తామని తేల్చి చెప్పారు. అదే విషయం సర్వేల ద్వారా తేలడంతో రజనీ పోటీ చేసే స్థానాన్ని వైసీపీ నాయకత్వం మార్చేసింది. గుంటూరు వెస్టుకు పంపించారు.
2019లో గుంటూరు వెస్ట్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్ వైసీపీలోకి వెళ్లిపోవడంతో ఆమెకు లైన్ క్లియర్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గిరిని పక్కన పెట్టి విడుదల రజనీకి చోటు కల్పించారు. పార్టీ ఆదేశాలతో గుంటూరు వెస్ట్ బరిలోకి దిగిన ఆమె గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గంలో గట్టిగానే హడావిడి చేశారు. కానీ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవికి పోటీ ఇవ్వలేకపోయారు. టీడీపీ కంచుకోటలో ఘోరంగా ఓడిపోయారు. చిలకలూరిపేటలో వచ్చిన అవినీతి ఆరోపణలే రజనీ కొంపముంచాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారం వచ్చిన తర్వాత ఎలా వ్యవహరించకూడదు అని చెప్పేందుకు మాజీ మంత్రి విడుదల రజనీది ఒక కేస్ స్టడీ అంటున్నారు ఆమె ప్రత్యర్థులు. నియోజకవర్గంలో ఆ స్థాయిలో అవినీతి ఆరోపణలు రాకపోయి ఉండుంటే ఆమె సీటు మార్చేవారు కాదని చెప్పుకొస్తుంటారు మరికొందరు. గుంటూరు వెస్ట్లో దారుణమైన ఓటమితో ఈసారి ఎన్నికలకు చిలకలూరిపేట స్థానమే కరెక్ట్ అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి రజనీ ఆలోచనపై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.